చలమా టన్నెల్ పక్కన మరో టన్నెల్‌ని తవ్వటము ఇండియన్ రైల్వేస్ పూర్తి చేసింది. గుంటూరు, గుంతకల్ రైల్వే లైన్ డబలింగ్‌లో భాగంగా గుంటూరు, గుంతకల్ మధ్య ఉన్న 400 కిలోమీటర్ల రైల్వే లైన్‌ని డబుల్ లైన్‌గా మారుస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి దాదాపుగా డబలింగ్ అయితే పూర్తయిపోయింది. కేవలము నంద్యాల, దిగువమెట్ట మధ్య ఘాట్ సెక్షన్ ఉండటం వల్ల మరియు 2 టన్నెల్స్‌ని తవ్వాల్సి ఉండటం వల్ల వీటిని చివర్లో చేపట్టారు. ప్రెజెంట్ వాటికి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ ప్రెజెంట్ 2 టన్నెల్స్ ఉన్నాయి. ఒకటేమో చలమా టన్నెల్, మరోటేమో బొగదా టన్నెల్. వీటిలో చలమా టన్నెల్ చిన్నది. తాజాగా ఈ చలమా టన్నెల్ పక్కన మరో టన్నెల్‌ని తవ్వుతున్నారు. సో, ఆ టన్నెల్ తవ్వటం పూర్తయిపోయింది. అంటే సొరంగం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దాని లోపల రైల్వే ట్రాక్ వేయటము, ఎలక్ట్రిఫికేషను మరియు ఇంకా సైడ్ వాల్స్ అన్నీ ప్లాస్టరింగ్ చేయటము. సో, ఇలాంటి పనులైతే మిగిలి ఉన్నాయి. సో, చలమా టన్నెల్ తవ్వటము రీసెంట్‌గా పూర్తయింది. ఇంకా బొగతా టన్నెల్ తవ్వటం అయితే ప్రెజెంట్ కొనసాగుతూ ఉంది. దీని పొడవు 1.6 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్‌గా. సో, దీని పక్కనే మరో టన్నెల్‌ని తవ్వుతున్నారు. సో, ఇది పొడవైన టన్నెల్ అవ్వటం వల్ల కొంచెం టైం పడతది ఇది కంప్లీట్ అవ్వటానికి. చలమా టన్నెల్ కేవలము 350 మీటర్సే కాబట్టి అప్రాక్సిమేట్‌గా సో, దాన్ని తవ్వటం పూర్తి చేశారు. సో, ఈ దిగువమెట్ట, నంద్యాల మధ్య కూడా డబలింగ్ పూర్తయిపోతే అప్పుడు కంప్లీట్‌గా గుంతకల్లు, గుంటూరు రైల్వే లైన్ కంప్లీట్‌గా డబుల్ లైన్ అయితే అయిపోతుంది.